For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు. నమస్కారం గురుగారు. చాలా సంతోషం అన్న. గురుగారు, రాముడికి ఆంజనేయునికి ఉన్న అనుబంధం గురించి, ఈ యుద్ధం సమయంలో జరిగిన సంఘటనల గురించి బాగా వివరించారు. అలాగే అసలు ఈ ఆంజనేయుల పుట్టుక గురించి, ఈశ్వరాంశ అంటారు కదా, దీనికి గల కారణాలు చెప్తారు గురుగారు. అలాగే ఆంజనేయుని పుట్టుక నుంచి ఇక్కడి నుంచి పట్టాభిషేకం సమయంలో ఆంజనేయుడే నా బంటు అని శ్రీరాముడు అనుకోవడానికి, శ్రీరామునికి ఆంజనేయునికి ఉన్న మరింత అన్యోన్యత, ఆ బంధాన్ని మా కోసం తప్పకుండా నాన్న, నువ్వు అడిగిన ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న. ఎందుకంటే శివ విష్ణు అభేదమే శ్రీరాముడు. ఎందుకంటే సూక్ష్మంగా చెప్పాలంటే వాల్మీకి రామాయణం రాశాడు కదా, అది చెప్పినాక ఈ కథ కొంచెం సూక్ష్మంగా చెప్తా. వాల్మీకి రామాయణం రాసినప్పుడు ఆ వాల్మీకి ఏ విధంగా కవి అయినాడో చెప్పడానికి అతడు ఒక బోయవాడు. ఆ బోయవాడైనటువంటి వాల్మీకి అడవిలో తిరుగుతూ పక్షులను కొడుతూ తింటూ వచ్చే పోయే జనాల దగ్గర దోచుకుంటూ హింసిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ దారిలో సప్త ఋషులు పోతుంటారు. సప్త ఋషులు పోతున్న సమయంలో వాళ్ళందరినీ అడ్డగిస్తాడు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, నాయనా నువ్వు ఎందువల్ల మమ్మల్ని అందరినీ దారిలో పోయే వాళ్ళని హింసించి ఇలా కొల్లగొడుతున్నావు అందరినీ, ఈ పాపం అంతా కూడా నీతో పాటు నీ భార్యాపిల్లలకు వస్తుందా అని ఒక్క మాట అడిగిరా. ఆ తర్వాత నువ్వు చెప్పు, వాళ్ళు అంగీకరిస్తారా. వెంటనే ఈ యొక్క బోయవాడైనటువంటి, అప్పుడు బోయవాడు వెంటనే అక్కడికి వెళతాడు. వెళ్ళి ఇలా నేను దారిలో పోయే వాళ్ళందరినీ దోపిడీ చేసి మీకు సంపాదించి పెడుతున్నాను, ఈ పాపం కూడా మీకు వస్తుందని అంటున్నారు, నిజమా? వాళ్ళు అడిగారు. అలాని వాళ్ళు ఋషులు అంటారు, మాకేం సంబంధం, నువ్వు ఎక్కడ ఏం చేస్తావో ఏమిటో, ఎలా చేస్తావో, సంపాదించి పోషించవలసిన బాధ్యత భార్య పిల్లలది నీది కదా అంటాడు. అప్పుడు వీడు ఆశ్చర్యపడి నేరుగా సప్త ఋషుల దగ్గరికి వస్తాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నాయన తెలుసుకున్నావు కదా, దీన్ని బట్టి ఒకటి చెప్తా విను, నీకు ఒక మంత్రం ఉపదేశం చేస్తా, మేము తిరిగి ఈ ప్రాంతానికి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండి ఆ మంత్రాన్ని జపించని మర అని ఒక అక్షరాన్ని చెప్తారు. ఇది అంటూ ఉండు, అతనికి ఏమి చదువు రాదు, ఏం రాదు. మరా మరామ రామ 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 అంటుడు. మర అన్నారు. మర అంటేనే నమశివాయలో ఉండే మా, నమో నారాయణ అనేటువంటి రా, ఈ రెండు అంటే విష్ణువుదేమో రా, శివుదేమో మా. మర అనేటువంటి దాన్ని చదువుతూ ఉంటే మరా మరామ రామ రామ అన్నారు. ఈ మరామ రామ 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 అనే జపం చేస్తూనే అతడు ఒక వాల్మీకి పుట్టలాగా ఎదిగిపోయాడు. అటువంటి పుట్ట బాధలు ఎరిగాడు కాబట్టి అతనికి వాల్మీకి అనగా పుట్ట. ఆ విధంగా ఈ వాల్మీకి తిరిగి రామాయణం రాయడానికి మార్గదర్శకం అయిందంటేనే ఆ మరామర అనేటువంటి బీజాక్షరం. అందువలన శివ కేశవ భేదం లేదు కాబట్టి రాముడు విష్ణు అంశ, ఆంజనేయుడు శివాంశ. కాబట్టి ఈ శివ విష్ణు స్వరూపమైనటువంటి వాళ్ళ కలయికే ఆనందదాయకం. కాబట్టి ఎక్కడ రామ భజన ఉంటే అక్కడ ఆంజనేయుడు, ఎక్కడ రామ విగ్రహం ఉంటే ఎదురుగా ఆంజనేయుడు ఉంటాడు. కాబట్టి అటువంటి ఆంజనేయులకి అభేద రూపం. కాబట్టి ఈ రామ జననం కూడా ఏ విధంగా విష్ణు స్వరూపమైందో ఆంజనేయుడు కూడా శివాంశ. ఎందువలంటే శివుడికి ఆ పార్వతి యొక్క భార్యాభర్తల అనురాగంలో తాను చూసినటువంటి ఒక దృశ్యంలో తన యొక్క తేజస్సుని పార్వతికి అందించగా పార్వతి తట్టుకోలేక దాన్ని అగ్నిదేవుడికి ఇస్తుంది. ఆ అగ్ని వాయుదేవుడికి అందజేస్తే ఆ వాయుదేవుడు అంజనాదేవి గర్భములు దాల్చే విధంగా అంజనాదేవికి సమర్పిస్తాడు. అంజనాదేవి కేసరి భార్యాభర్తలు. కాబట్టి ఆమె పుట్టుక కూడా ప్రస్తుతం మనం చెప్పుకునేటువంటి 7 కొండలలో నారాయణాద్రి, మన శేషాద్రి, గరుడాద్రి అని చెప్పుకునే దాంట్లో అంజనాద్రి అనేది తిరుమలలో ఉంది. కాబట్టి అక్కడే ఆ యొక్క ఆంజనేయుడి యొక్క జననము కూడా అంజనాదేవికి కలిగిందని, ఆ అంజన కుమారుడే ఆంజనేయుడని పేరు వచ్చిందని. కాబట్టి ఆయన శివ అంశ కాబట్టి, శివ తేజస్సు కాబట్టి, ఎక్కడైతే ఆంజనేయుడు శివ తేజస్సులో ఉన్నాడు కాబట్టి అందుకే నరసింహస్వామి యొక్క చరిత్రలో కూడా ఆ హిరణ్యకశిపుని చంపినప్పుడు నరసింహ అవతారంలో ఆ యొక్క
గొప్పనైనటువంటి అతని యొక్క శక్తిని తట్టుకోవడానికి శివశక్తిగా ఆంజనేయుడి విగ్రహం ఎక్కడ నరసింహస్వామి ఉంటే అక్కడ ఆంజనేయుడు ఉంటాడు, శివాంశ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే విషయంలో కూడా శివాంశ స్వరూపుడైనటువంటి ఆంజనేయుడు అంజనాదేవి గర్భం నుంచి జనించాడు కాబట్టి అది అంజనాద్రి అని చెప్పింది. కాబట్టి ఇటువంటి ఆంజనేయుడి యొక్క పుట్టుక ఆ యొక్క శివ తేజస్సుగా మనం చెప్పుకోవడానికి ఈ విధమైన కథనం జరిగింది. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్నలో ఇన్ని విధాలుగా ఆ యొక్క ఆంజనేయుడు అరణ్యకాండలో పరిచయమైన వాడు, కిష్కింధకాండ, తర్వాత సుందరకాండ, ఆ యొక్క అమ్మవారికి సీతాదేవికి అశోకవనంలో చేసిన సంభాషణ, చివరికి యుద్ధకాండ, చివరికి ఆ పట్టాభిషేకం వరకు కూడా అయోధ్యకు తిరిగి వెళ్ళినప్పుడు ఆ పట్టాభిషేకం అద్భుతంగా జరిగిన సమయంలో సీతాను రాముడు ఇద్దరు కూడా ఆనందంగా, మా ఇద్దరికి ఇంత ఆనందాన్ని ఇచ్చినటువంటి బంటు రామబంటు కాబట్టి అతనికి విజయోత్సవంగా చేసిన పుణ్యమైన దినమే చైత్ర మాసంలో ఉన్నటువంటి చైత్ర పున్నమి. ఎందుకంటే చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటే ఇది చిత్తా నక్షత్రంతో కూడినటువంటి పున్నమి. ఎందుకంటే చంద్రుడు ప్రతి నెలలో ఏ నక్షత్రంతో కూడితే ఆ తిథిగా పున్నమి వస్తుంది. కాబట్టి ఇది చైత్రమాస పున్నమి రోజున ఆయన పుట్టింది వైశాఖ శుద్ధ దశమి రోజు అంజనాద్రికి. కానీ ఆయన విజయోత్సవం పొందినటువంటి రోజుగా సీతారాముల ఆశీర్వాదం పొంది పట్టాభిషేకం అనంతరం ఆనందంగా అందరి చేత కొనియాడబడిన పుణ్యమైన రోజుగా ఈరోజు మనం విజయోత్సవం రోజుగా ఆనందంగా చేసుకునే పండుగగా ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే శ్రీరామ నీ నామమెంత రుచిరా అన్నట్లుగా ఆంజనేయం 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 అంజనాసుత ఆంజనేయం రామపద భక్తాగ్రగణ్య సేవగా నీ సేవగా ధైర్య సాహసమే నీ ఆనంద స్వరూపమన ఆంజనేయ పంచముఖ ఆంజనేయ ఆనంద స్వరూప కవురా మమ బ్రోరాయన. ఆంజనేయుని ఈరోజు మనం స్తుతించడంలోనే ఒక ఆనందదాయకంగా ఈ మ్యాక్స్ టీవీ ద్వారా భక్తులందరికీ కూడా ఒక విజయోత్సవంగా ఈ మ్యాక్స్ టీవీ విజయోత్సవం అన్నట్లుగా ఈ యొక్క సీతారాముల యొక్క అభినందనోత్సవంలో ఈ ఆంజనేయుడికి పొందినటువంటి విజయోత్సవ గానంలో ఈరోజు చక్కటి విషయాలను రామ అనుజ్ఞగా అనుజ్ఞ అనే పేరులోను నాకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా అమరవాదిగా చెప్పానమ్మా. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీనాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం శ్రీ సీతారామాంజనేయాయ నమః. ఓం తత్సత్. ధన్యవాదాలు గురువు గారు. చాలా సంతోషం నాన్న.